నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నిరంతర ప్రజలు శ్రామికుడని మీకోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపండి. అంతవరకు ప్రతి పౌరుడు తనకు నెల 100 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వండి. కాకినాడ జిల్లా జగంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరుతి శివన గణేష్ అభ్యర్థన ఇది. నియోజకవర్గంలో దాదాపుగా 27-28 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యేకించి 20 సంవత్సరాలుగా ఏ పార్టీలోనైతేనేమి అపోజిషన్లోనే ఉన్నాను, అపోజిషన్లోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఓడిపోయినా గెలిచిన 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన నాయకులు వీళ్ళందరికీ నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉన్నాను ఇన్ఛార్జిగా పెద్దలందరి సహకారంతో. అయితే 20 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నాను. అనేక మంది నాయకులతో పార్టీలతో కూడా పనిచేశాను. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు నా స్పెషల్ అపీల్ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ఓటర్ మహాశైలికి కూడా నా అపీల్, నా అభ్యర్థన. ఈరోజు నా కంటెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. అనేక అంశాల మీద పనిచేశాను, అనేక ప్రజా సమస్యల మీద పనిచేశాను. పోలవరం కెనాల మీద అయితేనేమి, తర్వాత దేవీ ఫిషరీస్ పొల్యూషన్ మీద అయితేనేమి, ఎల్లమెల్లి జెట్టి గ్రానైట్స్ పబ్లిక్ ఏదైతే బోర్వెల్స్ని కొలాప్స్ చేసే దాని మీద అయితేనేమి, పుష్కర మీద అయితేనేమి, ఈ పొల్యూషన్ మీద అయితేనేమి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల మీద ఫైట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడ చెయ్యి చాచలేదు. తప్పు చెయ్యి చాచం. చాలా ప్రజలకి ప్రాణాంతకమైన అనేక పరిశ్రమలు జగ్గంపేట నియోజకవర్గంలో వచ్చినప్పుడు పోరాటాలు చేస్తాం. ఆ పరిశ్రమల యాజమాన్యాలు, 1000 కోట్ల సంపద ఉన్న యాజమాన్యాలు మమ్మల్ని కొనేయడానికి విపరీత ప్రయత్నం చేశారు. ఎవరైతే ప్రయత్నం చేశారో అది ప్రజల మధ్యలో పెట్టాం. ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళు మాతో బేరాళ్ళు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడండి, మాతో మాట్లాడే పని లేదని చెప్పేసి క్లియర్గా ఉన్నాం. ఎప్పటికీ తప్పు చెయ్యి చాసం. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ శివగణేష్ అనే నేను అభ్యర్థించేది, మీరందరూ నన్ను ఏదో ఒక రోజు 2029లో జగ్గంపేట శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తారని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అప్పటి వరకు నా బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజలైన మీదే. నేనేమంటున్నా అంటే ప్రతి ఓటరు నాకు 100 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను మీకోసం పనిచేస్తున్నాను, మీ తరపున ఉండి పనిచేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు 2,50,000 రూపాయల జీతం వస్తుంది. ఆ డబ్బులతో నేను కూడా గట్టెన్ అవ్వగలుగుతాను.